చంటి, సింధూర వాళ్ళు భూమి పూజ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో పంతులు గారిని పిలిపించి చాలా సంతోషంగా అయితే ఆ భూమి పూజని జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర చంటిని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కేశవ అలాగే చంచలమ్మ వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషించి ఏవండి అత్తమ్మ వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర రండి వాళ్ళని ఆహ్వానిద్దాం, వాళ్ళని పిలిచాం కదా, మరి ఇక్కడికి తీసుకొని రావాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం రండి బాగోదు ఇలా, అక్కడి నుండి వాళ్ళని తీసుకొని వస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం అదేంటి మీరే కదా ఇక్కడికి వాళ్ళని ఆహ్వానించారు, అలాంటప్పుడు మీరే తీసుకొని రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే సరే ఈయన రానట్టుగా ఉన్నారు, నేనే వెళ్తాను అని చెప్పేసి అయితే చంచలమ్మని అలాగే కేశవాని అక్కడికి తీసుకొని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో పూజ పూర్తి చేసుకొని కొబ్బరికాయలు కొట్టమంటూ ఉంటారు పంతులు గారు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే అత్తమ్మ నీ చెయ్యి చాలా మంచిది, నువ్వే మొదటి కొబ్బరికాయ కొట్టు అత్తమ్మ అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం లేదు, నేను ఈ కొబ్బరికాయ కొట్టాలి అని అంటే నాకు చంటి తన చేతుల మీదుగా ఆ కొబ్బరికాయ ఇస్తేనే నేను ఆ కొబ్బరికాయను కొడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి, సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అవును, ముక్కోటి దేవతలు వచ్చినా సరే అమ్మ సాటి రారు కదా, అమ్మ ఆ దీవెన ఉంటే అందరు దీవెనలు ఉన్నట్లుగానే, అందుకే నేను ఇప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టాలి అంటే స్వయంగా చంటి వచ్చి నా చేతికి ఆ కొబ్బరికాయ ఇస్తేనే నేను ఆ కొబ్బరికాయని కొడతాను, అప్పుడు ఈ భూమికి నా ఆశీర్వాదం కూడా దక్కుతుంది, వాడికి కూడా దక్కుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ చంటి వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు.